నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని సూచన. దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష గతంలో వెలుగు చూసిన లోటుపాట్లను అధిగమించి భక్తులకు సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడి. తురకపాలెం మరణాలకు కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు ఆదేశాలు జారీ. డయేరియా తాగునీటి వల్ల వచ్చిందా లేక ఫుడ్ పాయిజన్ అయిందా అనేది స్పష్టత రావాల్సి ఉందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని మంత్రి నారాయణ సూచించారు. నగరంలోని డయేరియా ప్రభావిత ప్రాంతం న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కేరన్ షేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్, కొత్త ప్రభుత్వ హాస్పిటల్లో డయేరియా బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. బాధితులందరినీ ఒక్కొక్కరిగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈఎన్సీ ప్రభాకర్, డిఎంహెచ్ఓ సుహాసిని, విఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్రతో తాజా పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ డయేరియాకు మూలం ఎక్కడనే దానిపై దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీటి పరీక్షల రిపోర్టు వస్తాయని చెప్పారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డయేరియా తాగునీటి వల్ల వచ్చిందా లేక ఫుడ్ పాయిజన్ అయిందా అనేది స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించారు. ఇప్పటికే 15,000 వాటర్ క్యాన్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు 150 మంది వైద్యం తీసుకుని ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని మంత్రి నారాయణ సూచించారు. ఏదైతే ఇప్పుడు విజయవాడలో ఈ డయేరియా కేసులు వస్తున్నాయో దానికి సంబంధించి అటు హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అన్ని రకాల కేర్ తీసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికప్పుడు యాక్చువల్గా వచ్చిన ప్రతి కేసుని ఇమ్మీడియట్గా టేకప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లూయిడ్స్ అవన్నీ ఇస్తూ ట్రీట్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఒక డెత్ కానీ అటువంటి ఏమీ జరగలేదు. అట్లాంటి పుకారు నమ్మొద్దు. అయితే మేము రూట్ కాజ్ అసలు దీనికి కారణం ఏంది, దేనివల్ల వచ్చింది అంటే ఫుడ్ పాయిజనా లేదంటే వాటర్ వల్ల, వాటర్ పొల్యూషన్ అనే దాని మీద డీప్ స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ శాంపిల్స్ అటు హైదరాబాద్కి కూడా పంపించాము. బహుశా వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు కానీ అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత రూట్ కాజ్ని క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రికాషన్గా ఈ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ ఆపేసాం. వాళ్ళందరూ కూడా దాదాపు 15,000 క్యాన్స్ యాక్చువల్గా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇంటింటికి పంపించారు. ఆ వాటరే కాసుకొని తాగమని, వాడమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. శానిటేషన్ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ విధంగా అన్ని విధాల కేర్ తీసుకున్నారు. సరే, అంటే ఇప్పుడు ఇప్పటికీ చాలామంది మెడికల్ క్యాంపులకు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా మెడికల్ టీంలను ఇళ్ళకి పంపించానా తనిఖీలు చేస్తున్నారు సార్? ఖచ్చితంగానండి. యాక్చువల్గా డోర్ టు డోర్ నిన్న యాక్చువల్గా 4 వీధులు తిరిగాను. నేనే యాక్చువల్గా అధికారులతో నిన్న 4 వీధులు తిరిగి డోర్ టు డోర్ ప్రతి ఇంట్లో అడిగాను. అసలు ఏం వాటర్ వచ్చిన వాళ్ళని తిరిగాను, రాని వాళ్ళని తిరిగాను. ఇట్లా మా మున్సిపల్ శాఖ కమిషనర్ గారు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తారు. ఇంకా కూడా దాన్ని చేస్తాం. అంటే కొద్దిసేపటి క్రితం కూడా అంటే ఒక 3 రోజుల క్రితం మెడికల్ క్యాంప్కి వచ్చి అంటే కొంచెం మాత్రమే వైద్యం అందింది, బయట చేయించుకున్నాం, మళ్ళీ అనారోగ్యం బారిన పడి ఇక్కడికి వచ్చామంటున్నారు. అట్లాంటి వాళ్ళు లేకుండా ఎట్లా చూస్తారు సార్? అంటే యాక్చువల్గా ఒక పేషెంట్ నేనే మాట్లాడానండి. ఇప్పుడు ఆ పేషెంట్ కొద్దిగా తగ్గంగా వెళ్ళిపోయి బయట ఎక్కడో వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారంట. అక్కడికి పోయారంట. మళ్ళీ మోషన్స్ రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. నేను అదే చెప్పాను, ఒకసారి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత కంటిన్యూస్ చేసి పూర్తిగా తగ్గిన తర్వాత పోమని ఆ పేషెంట్తో నేను ఇప్పుడు మాట్లాడటం జరిగింది. సరే, ఇప్పుడు అనేక మొత్తం షాపులన్నీ కూడా క్లోజ్ చేయించారు డయేరియా కంట్రోల్ కోసం. అంటే వైన్ షాపులు ఏవో ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నారని కొంతమంది చెప్తున్న పరిస్థితి, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి యాక్చువల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో చెట్టుతారు. సరే, ప్రజెంట్ మొత్తం ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి సార్? ఓవరాల్గా అసలు ఎన్ని వచ్చినాయి సార్ కేసు? యాజ్ టీజ్గా ఇప్పుడైతే ఒక 100 కేసులు దాకా ఉన్నాయి. ఇక్కడ కానీ అక్కడ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కానీ 250 కేసులు దాకా వచ్చినాయి. అందులో 150 కేసులు డిశ్చార్జ్ అయిపోయినాయి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయిపోయి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ప్రతి ఒక్కరికి ఒకటే ఇచ్చాను, పూర్తిగా తగ్గిందాక డిశ్చార్జ్ చేయదు. కావాల్సిన 1 రోజు కాబట్టి 2 రోజులు 3 రోజులైన నుంచి ఆ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. దసరా సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్న అంచనాలతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కా ప్రణాళికలతో పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పరిశీలించారు. ఆలయ ఈవో సేనా నాయక్,
అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ఆలయ ఇంజనీర్లు కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి ఉదయం 6 గంటల నుంచి ఇంద్రకీలాద్రి కొండపై దిగువన జరుగుతున్న దసరా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై ప్రవేశ ద్వారాలు, అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు బయటకు వెళ్లే మార్గాలను, క్యూ లైన్లు పరిశీలించారు. ప్రధానంగా భక్తులకు ఉచిత దర్శనం క్యూ లైన్లు పరిశీలించిన కలెక్టర్ ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూ లైన్ల వద్ద తాగునీటి సౌకర్యం, చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు సప్లై చేయాలని ఆదేశించారు. కొండపైన విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. వాతావరణాన్ని కూడా అంచనా వేసి ఏర్పాట్లు చేయవలసిందిగా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, దసరా సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారనే అంచనాలతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కా ప్రణాళికలతో పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి దుర్గమ్మ గుడికి వెళ్ళి కింద అక్కడ టోల్ గేట్ నుంచి మొత్తం ఇక్కడ వరకు ఈ లడ్డు కౌంటర్ వరకు కంప్లీట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, అట్లాగే ఇంకా ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలి, దీని గురించి యువ గారికి, అలాగే టెంపుల్ అధికారులకి, అలాగే పోలీస్ సిబ్బందితో కలిసి ఇన్స్పెక్షన్ చేసి కొన్ని సలహా సూచనలు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా వచ్చే భక్తులు మంచి భక్తిభావంతో వచ్చి ఒక సంతృప్తితో దర్శనం చేసుకొని మంచి భక్తిభావంతో మంచి ఆనందంతో ఇంటికి వెళ్ళే విధంగా ఆ దసరాలు ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అది క్యూ లైన్ అయితేనేంటి, అక్కడ ప్రసాదం అయితేనేంటి, అక్కడ దర్శనం అయితేనేంటి, క్యూ లైన్స్తో పాటు అక్కడ ఉన్న అనుభూతి ఏదైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఆ ఫీలింగ్ రావాలి. అక్కడ ఏమి అసౌకర్యం ఉండదు, కావాల్సిన నీళ్లు, కావాల్సిన ఫెసిలిటీస్, అలాగే టాయిలెట్స్, అలాగే క్యూ లైన్స్, ఈవెన్ ఫ్లోరు, అలాగే నడిచే రోడ్డు ప్రతి ఒక్కటి కూడా మంచిగా అన్ని చోట భక్తిభావం ఉప్పొంగేలాగా ఈసారి అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదంతా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఏం చేసినా ఇన్నోవేటివ్గా చేయండి. సో ఎక్కడ అరేంజ్మెంట్ చేసినా లాస్ట్ పర్సన్ ఇన్ ద క్యూ, నార్మల్ పీపుల్ సంతృప్తి చెందేలాగా పనిచేయడానికి వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈసారి వచ్చే దర్శనానికి వచ్చే భక్తాదులు ఒక మంచి అనుభూతితో వచ్చి మంచిగా దర్శనం చేసుకొని మంచి ఫీలింగ్, మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళే విధంగా ఈసారి అరేంజ్మెంట్ చేస్తున్నాము. మీడియా మిత్రుల ద్వారా కూడా పబ్లిక్ వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. క్యూ లైన్స్లో అయితేనేంటి, టికెట్ కౌంటర్లు అయితేనేంటి, లడ్డు కౌంటర్లు అయితేనేంటి, అలాగే దర్శనం చేస్తున్నప్పుడు అవి కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఇస్తూ ఉంటాము. దాన్ని చూసుకొని జాగ్రత్తగా పాటిస్తామండి. సరే, వినూత్నంగా ఏఐ కెమెరాలు పెడుతున్నాము. అంటే ఎక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎక్కడైనా క్రౌడ్ అయిందా, ఎక్కడైనా ఇబ్బంది ఉందని చూడడానికి. అట్లాగే ప్రతి 100 మీటర్కి ఒక దగ్గర రియల్ టైం ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ని కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా వాటర్ కానీ, క్యూ లైన్ కానీ, లేదా ఎక్కడైనా క్రౌడ్ కానీ ఇబ్బంది అయితే వెంటనే కూడా అక్కడ ఫోన్లో స్కాన్ చేసి పెడితే చాలు, అక్కడ మెసేజ్ వస్తుంది. వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అక్కడికి సిబ్బంది పంపించడం జరుగుతుంది. అక్కడ ఏం అసౌకర్యం కనుక్కొని దాన్ని నివారించడం జరుగుతుంది. ఈ ప్రకారంగా రియల్ టైం గవర్నెన్స్లో రియల్ టైమ్గా మానిటర్ చేసుకొని దసరాలు దిగ్విజయంగా నిర్వహించడానికి టెంపుల్ అధికారులు, అలాగే ఎండోమెంట్ భవన్, అలాగే గవర్నమెంట్ సహకారం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం, అలాగే జిల్లా యంత్రాంగం కోఆర్డినేషన్ ముందుకు వెళ్తున్నాము. దీనికి మీ సైడ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియజేయడము, అలాగే ఫీడ్బ్యాక్స్ ఉంటే ఇవ్వడము, అలాగే వచ్చే భక్తులకు ఎక్కడైనా అసౌకర్యంగా ఏదైనా ఉంటే, లేదా ఏదైనా ఇబ్బందిగా ఉంటే, లేదా ఎక్కడైనా ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే మీ సైడ్ నుంచి కూడా నాకు ఫీడ్బ్యాక్ వాళ్ళని కోరుతున్నాను. గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో వైఫల్యంపై మంత్రి సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరణాలకు కారణాలపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో 109 మంది జ్వరపీడితుల రక్త నమూనాలు పరీక్షిస్తే 4గురిలో మెలియాయిడోసిస్ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించామని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో ఒకరు మరణించగా 3 కోలుకుంటున్నారని చెప్పారు. తురకపాలెంలో పరిస్థితిపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మరణాలకు కారణాలు, పరీక్షల ఫలితాలపై ఆ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, డిఎంఈ రఘునందన్ ఇతర అధికారులతో చర్చించారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారు 2018 మంది ఉంటే వీరిలో స్థానికంగా ఉంటున్న 1501 మంది 42 రకాల పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మధుమేహం 7% మందిలో, కిడ్నీ పనితీరులో సమస్యలు 6% మందిలో ఉన్నట్లుగా తేలిందన్నారు. 10% మందికి కాలేయ పనితీరులో, 59 మందికి కొలెస్ట్రాల్ సమస్యలు గుర్తించామని అన్నారు. 48 మందిలో రక్తహీనత సమస్య ఉందని, వీరిలో 66% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వరుస మరణాలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో వైఫల్యంపై మంత్రి సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరణాలు కారణాలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వైద్య బృందాల అభిప్రాయాలు, సిఫార్సులు, మృతుల కేసుల్లోని వివరాలు నివేదికలో పొందుపరచాలని అన్నారు. ఏఎన్ఎంలు, ఆశాలకు నిర్దేశించిన యాప్లో మరణాల నమోదుకు ఆప్షన్ ఇస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య పెరిగితే జిల్లా రాష్ట్ర స్థాయిలో అప్రమత్తయ్యేలాగా వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లుగా మంత్రి తెలిపారు.
సూపర్ 6 సూపర్ హిట్ పేరిట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ విమర్శించారు. వాస్తవానికి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని ఆయన ధ్వజమెత్తారు. ఉచిత బస్, 3 సిలిండర్లు వంటి పథకాలను సక్రమంగా అమలు కావటం లేదని అన్నారు. పథకాల అమలులో శ్రద్ధ చూపకుండా చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రచారం చేసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. తన తండ్రి సంపద సృష్టిస్తున్నారని ప్రగల్భాలు పలికిన లోకేష్ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జీవితంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో చంద్రబాబు నాయుడుకు భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు. వారు కూటమి తరపున 6 గ్యారంటీలు ఇచ్చారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని, సూపర్ హిట్ అని అనంతపూర్లో 10 లక్షల మందిని 1000 బస్సులు పెట్టి రప్పించడానికి ప్రయత్నించారు. బుద్ధి లేని వాళ్ళు ఎవరో 1,00,000 మంది వెళ్ళారు. 5,000 ఎంతో వాళ్ళకి అందింది కనుక, లీడర్లకి లక్షల రూపాయలు ఇచ్చారు కనుక. కానీ ఆ సూపర్ 6 అన్నీ అట్టర్ ఫ్లాప్. 1 by 1 రుజువులతో చెప్తాను. మొదటిది తల్లికి వందనం. గుర్తుందా? ఒక ఎమ్మెల్యే సైకిల్ మీద తిరిగి పుసరేకలు తిండమ్మా, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, 60,000 ఇంటికి మాట ఇచ్చేవాడు. వచ్చేస్తుంది జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారు, మీరు వెంటనే పూసరేకలు పట్టుకొని వచ్చాను మా ఇంటికి అన్నారు. ఇప్పుడు తంతారని ఆయన అడ్రస్ ఎక్కడుందో ఇల్లు కూడా మారిపోయాడట. 2 స్త్రీ శక్తి, అందరికీ ఉచిత బస్సు అని ఇప్పుడే పెద్ద బోర్డులు చూస్తున్నాను. మొన్న అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే పేరు తీసుకోను, మేము బస్సు ఫ్రీగా పెడతాము రాష్ట్రం అంతా అని ఎక్కడా అనలేదు. ఊర్లో బస్సు ఇస్తామని ఈ మధ్యన స్టార్ట్ చేశారు. ఇలాంటి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళు పలికినవన్నీ ఆ మోదీ గారు కూడా అన్నారు ప్రత్యేక హోదా ఇస్తానని. 2014లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డప్పు కొట్టారు. దేవుడి సాక్షిగా అన్నారు. వాళ్ళకి దేవుడే లేడు కనుక ఆ బస్సులు ఫ్రీగా రాష్ట్రంలో ఉన్న మహిళలు 8% లోకల్ వారికే ఇప్పటికీ, అది కూడా ఈ మధ్యన చేరుతుంది. 3 దీపం, 3 సిలిండర్లు. గుర్తుందా? లేడీస్ అందరూ మీరు వెళ్ళి ఓట్లు గుద్దేశారు. ఇంటికి 3 సిలిండర్లు వచ్చేస్తాయని లాస్ట్ ఇయర్ వచ్చాయా? ఇప్పుడు మొదలుపెట్టారు. కొంతమందికి అందుతున్నాయి. అది కూడా 1, 2, 3 అన్నది మీకే తెలుసు. 4 ఆనందిత సుఖీభవ, 20,000 రూపాయలు ప్రతి రైతుకిని. 65% రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే 6 కోట్ల జనాభాలో దాదాపు 4 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఎవరికైనా ఒక్కరికైనా నాకు 20,000 వచ్చాయని చెప్పమనండి. ఈ 4 కోట్లలో బీసీలకు అన్ని రంగాల్లోనూ తీరని అన్యాయం జరుగుతుందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త జె పూర్ణచంద్ర అన్నారు. పదే ఎలాగే జరుగుతున్న పాలక వర్గాలు మాత్రం ఈ విషయాన్ని కావాలని పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో 40 మంది బీసీలు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఏపీ బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల మహాసభ 2025 నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ డీసీపీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త జె పూర్ణచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా 52% అని లెక్కలు చెబుతున్నాయని, ఆ లెక్కన అసెంబ్లీలో మొత్తం 91 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని అన్నారు. అగ్రవర్ణాల్లో కూడా మళ్లీ రిజర్వేషన్ కల్పిస్తున్నారని, దానికి అగ్రవర్ణ పేదలు అని ఒక ముసుగు తొడుగుతున్నారని మండిపడ్డారు. ఒక అభ్యర్థి ఎవరైనా తనకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చినట్లు గుర్తిస్తే వాళ్లు సవాలు చేయొచ్చని అన్నారు. బోర్డు చైర్మన్గా తాను గాని తన సిబ్బంది గాని ఎక్కడైనా తప్పులు చేస్తే వాటిని సర్దిద్దుకునేందుకు అప్పుడు ముందుకు వచ్చామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ వ్యవస్థలో మాత్రం తప్పులు చేయడం అలవాటుగా మారిపోయిందని అన్నారు. బీసీ పోస్టుల్లో మరి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులతో నింపుతాం అనేది జరుగుతూ ఉంది. చాలా అన్యాయం జరుగుతుంది. అట్లానే ఈడబ్ల్యూఎస్ మెరిట్ కన్నా బీసీల మెరిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బీసీలకు ఉద్యోగాలు రావటం లేదు. అంటే రకరకాల పద్ధతుల్లో బీసీ రిజర్వేషన్కి తూట్లు పడుస్తుంది ఈ ప్రభుత్వం. సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలి, పారదర్శకంగా నిర్వహించాలి, మరి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మరి సభ తరపున డిమాండ్ చేయటం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో కూడా మరి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా మరి రిక్రూట్మెంట్ జరిగిన దాన్ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. అందులో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినటువంటి బీసీ అభ్యర్థులకి బీసీ కేటగిరీలోనే
వాళ్ళకి భర్తీ చేయాలని చెప్పి ఆ మేరకు మరి నోటిఫికేషన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ రూల్స్ ఫాలో కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అది కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా జరిగింది. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏ రకమైన రిలాక్సేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని సరిదిద్దటం కోసం రాజ్యాంగం ప్రొవైడ్ చేసినటువంటి ప్రొవిజన్ అది. మరి దాన్ని ఈ రిలాక్సేషన్స్ ఇవ్వటం ద్వారా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి. మరి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఇచ్చినాక అందరూ కూడా మెరిట్ ప్రకారం ఫిలప్ చేయాలి. మరి అట్లా జరగట్లేదు. అంతేకాకుండా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి టీచర్ల సెలక్షన్ విషయంలో కూడా మరి ప్రమోషన్లో రోస్టర్ కమ్ మెరిట్ ఫాలో కావట్లేదు అని కూడా ఆందోళన వ్యక్తపరిచారు. బీసీలకు జరిగే అన్యాయం ఇంత అంతా కాదు. అసలు ఆ చట్టసభల్లోనే బీసీ ఎమ్మెల్యేలు 40 మందే ఉన్నారు. 175 మందికి 90 దాకా ఉండాలి జనాభా దామాషా పద్ధతిలో. మరి కులగణన చేసింది గత ప్రభుత్వం. దాని ప్రకారం 52% బీసీలు ఉన్నారని తేల్చింది. మరి 52% రిజర్వేషన్లు ఇవ్వాల్సింది పోయింది, ఇవ్వట్లే ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా 34% రిజర్వేషన్లు ఇస్తాం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రొవైడ్ చేస్తామని కూడా ఈ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిస్తుంది. టీడీపీ మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పి దాని గురించి కూడా ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీలు అంటే చాలా చులకనగా లెక్కలేని విధంగా వ్యవహరిస్తూ ఉంది. మరి చాలా అన్యాయం. ఇది ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 3 వరకు 107వ పుణ్య తిథి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా కమిటీ సభ్యుడు మందలపతి సత్య శ్రీహర్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బాబావారి ప్రీత్యార్థం విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులంతా ఈ మహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరంలో బాబావారి 107వ పుణ్యతిథి కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం సత్య శ్రీహరి మాట్లాడారు. బాబావారి పుణ్యతిథి మహోత్సవాలను పురస్కరించుకుని 22 నుండి రోజు విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బాబావారికి ప్రీతికరమైన 5 రకాల నైవేద్యాలు సమర్పిస్తామని చెప్పారు. గోక్షేరంతో అభిషేకం, రుద్రహోమాలు, పెరుగుతో అభిషేకాలు, సుబ్రహ్మణ్య హోమం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందాలని కోరారు. బాబా గారి యొక్క పుణ్యతిథి అంటే సమాధి అయినటువంటి రోజు 107వ సంవత్సరంగా ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతూ ఉంది. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరిగేటువంటి అమ్మవారి ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం జరిగింది. వీటిలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతినిత్యం కూడా ప్రతి సంవత్సరం జరిగేటువంటి పద్ధతిలోనే దీన్ని ఈసారి కూడా చేయాలనేటువంటి సంకల్పించడం అనేటువంటి జరిగింది. దీనికి గాను మన ఈ ప్రాంత చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవ్వాలని మీ ద్వారా వారికి తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు దసరా సందర్భంగా అందరికీ అందాలని పేరు పేరు మీద విజయవాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం యావత్తు కూడా ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర షిరిడీకి సంబంధించినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నుంచి ఆంధ్ర షిరిడీ నుంచి కోరుకుంటున్నాం అందరినీ. బాబావారి పుణ్యతిథి మహోత్సవాలు 107వ పుణ్యతిథి మహోత్సవాలు ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరంలో అత్యంత వైభవపేతంగా ఈ నెల 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయి. దసరా అయిన తర్వాత ఏకాదశి గడియల్లో బాబావారు సమాధి చెందారు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో. అదేవిధంగా 3వ తేదీ ఏకాదశి మధ్యాహ్నం 2:30 గంటలకి విశేషమైన సమాధిని పూలతో అలంకరించి ఆ రోజు చక్కటి భజన చేసి స్వామివారికి 2:30 గంటలకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేషమైన హోమాలు ఉన్నాయి. 22వ తేదీ నుంచి కూడా ఆయా రోజులను బట్టి ఆయా యొక్క దేవతల ప్రాముఖ్యతను బట్టి విశేషమైన హోమం జరుగుతుంది. మా మందిర చైర్మన్ గారైనటువంటి గౌతమ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కఠోరమైన దీక్షతో చక్కగా ఈ పుణ్యతిథి మహోత్సవాలు ప్రతిరోజు జరిగే హోమాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందడానికే కాకుండా ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని ఆ రోజు జరిగే హోమాల్లో ఉండే ఆ యొక్క అధిదేవతల్ని ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ప్రతిరోజు 5 రకాల ప్రసాదాలు నివేదన జరుగుతాయి. ప్రతిరోజు కూడా 5గురు దేవతలకు విశేషమైన హోమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేషమైన
వివిధ రకాల పుష్పాలతో సహస్రనామార్చన జరుగుతుంది. చివరి రోజు మటుకు అనగా 3వ తేదీ ఏకాదశి రోజు మధ్యాహ్న సమయంలో బాబావారి సమాధిని అలంకరించి హారతిచ్చి అదే రోజు విశేషంగా అన్నప్రసాద వితరణ మరింతగా జరుగుతుంది వేల మందికి. కావున భక్తులందరూ ఆంధ్ర షిరిడి అయినటువంటి ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరానికి విచ్చేసి బాబావారి అనుగ్రహంతో ఆనందంగా జీవించవలసిందిగా మనవి. న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయాడని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని స్పష్టం చేశారు. కుటుంబ కలహాల వలన మద్యం సేవించిన వ్యక్తి గుండె నొప్పితో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మరణించినట్లుగా వైద్యులు స్పష్టం చేశారని తెలిపారు. నగరంలోని డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరిపేట కేరన్ షేర్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరం వద్ద జిల్లా అధికారి సుహాసిని విలేకరులతో మాట్లాడారు. న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయాడని వచ్చిన వార్తలు అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని స్పష్టం చేశారు. కుటుంబ కలహాల వల్ల మద్యం సేవించిన వ్యక్తి గుండె నొప్పితో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మరణించారని తెలిపారు. దయచేసి ప్రజలెవరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయని ఆమె తెలిపారు. మీడియాలో ఒక వ్యక్తి విరోచనాలు వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది. కానీ అవి నిజం కాదు. వాస్తవాలు మీ ముందు నేను వెల్లడించుకుంటున్నాను. 7:40, 7:45 ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా అతను మొత్తం ఒళ్ళంతా కూడా చెమటలతో కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే మొత్తం చుట్టూ ఏది పట్టుకున్నా కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను వాళ్ళ చుట్టాలు వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొంచెం బాధలుండి ఎవరూ లేక ఆయన ఒక్కళ్ళే ఉంటారని, అతని దగ్గర ఎవరు లేరని, అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళు మేము వచ్చామా మాకు తెలీదు, కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు, ఇట్లా నలతగా ఉందని తెలిసి చెప్పారు. ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం. అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది. సో వెంటనే నేను కేసు అనేది, ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి వెంటనే కేసుని పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఐపితో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎక్యూట్ ఎంఐతో కేసు ఎక్స్పైర్డ్ అయినట్టుగా చెప్పారు. ఈవెన్ దో దే ఆర్ తెలుగులో ఏమంటారు మేడం, ఏ విధంగా చెప్పారు, అదేంటి గుండె హార్ట్ అటాక్ దాంతో చనిపోయారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కేసు బ్యాడ్గానే వెంటనే వాళ్ళు రివైవ్ చేయడానికి ప్రయత్నించారు. సో ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చేసింది. తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉంటాడు అని. తర్వాత మా ఎన్సిడి సర్వేలో కూడా ఇతను ఆసుపత్రిలో చనిపోయారు, ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లో చనిపోయారు, ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల సోదరుల కోసం మనసున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషంగా ఉందని పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు అన్నారు. గత వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తే 20,000 లాక్కున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రంలో ఉన్న గుంతల రహదారులను బాగు చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పాలనతో జగన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో పిచ్చివాళ్లాగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రకటించడం తప్ప ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వద్దని జగన్ అంటున్నాడు. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం, 15 నెలలు పాలనలోనే ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశామని అన్నారు. 2,90,000 మంది ఆటో సోదరులందరికీ కూడా 15,000 రూపాయలు సాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినందుకు ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ముందుకు వచ్చాను మరొకసారి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక చేతిలో 10,000 రూపాయలు పెట్టి రెండో చేతిలో 20,000 రూపాయలు లాక్కునే పరిస్థితి, దుస్థితి. గుంతలమయం అయిపోయిన రోడ్లు బాగు చేసే పరిస్థితి గతంలో లేదు. అదేవిధంగా 10,000 వచ్చాయి అనే లోపే రోడ్డు పైన పోలీసు వాళ్ళు ఆపి అర్థం లేని ఫైన్లన్నీ కూడా, అర్థం లేని ట్యాక్సులన్నీ వేసి ఆ రోజు లాక్కునే పరిస్థితి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొత్తం ఆర్ఎన్బి రోడ్ని
గుంతలు పూడ్చడం కానీ, రహదారులన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం కానీ, అదేవిధంగా దసరా పండగకి మాకు ఈ తీపి కబురు అందించడం ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే విషం చిమ్మే విపక్ష నేత జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఇప్పటికే ఈ విపక్ష నేత జగన్ రెడ్డి గారు ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో లిమిటేషన్స్ దాటిపోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లిమిటేషన్స్ దాటిపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారిని, తండ్రి వయసున్న ముఖ్యమంత్రి గారిని నిన్న ఆ రకంగా దుర్భాషలాడటం. నేను జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించటం తప్ప, ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వద్దంటారా జగన్ రెడ్డి గారని నేను సూటి ప్రశ్న వేస్తున్నా. అంతేకాదు, సూపర్ 6 సూపర్ హిట్ అయిన పథకాలని ఇవ్వటం తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. దసరా నాటికి ఈ తీపి కబురు 2,90,000 మందికి ఆటో వారికి 15,000 అందజేస్తున్నాం. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఆటో వారికి ఇంకా ఏం కావాలనే దిశగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. కానీ ఖచ్చితంగా మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత మంచి జరుగుతుంటే విపక్షాలు కానీ ఖచ్చితంగా వారంతా ఈర్షాభావంతో అల్లరి చేయాలనే దృష్టిలో ఉన్నారు తప్ప, ఖచ్చితంగా ఇది ఒక మంచి పథకం. ఆటో వారిని, అన్ని వర్గాల వారిని ఆదుకునే ప్రభుత్వం. పట్నం ప్రాంతాల్లో సమర్థవంతమైన సాంకేతికత, భద్రతా అంశంలో ప్రభుత్వానికి అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందని 20 సూత్రాల చైర్మన్ లంకా దినాకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న టీమ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడ ఆహ్వానం మేరకు నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాలలో జరిగిన జాతీయ సదస్సు నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ముందస్తు నేరాల నివారణ కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లంకా దినాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 సూత్రాల చైర్మన్ లంకా దినాకర్ మాట్లాడుతూ, ప్రస్తుత 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్త రాజధాని నగరం అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. భవిష్యత్తులో రక్షణ, భద్రతా చర్యల సాధనాలు, పట్టణ ప్రాంతాల్లో ముందస్తు నేరాల నివారణ, వాతావరణం కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రూపకల్పన చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత సానుకూల సులభతర జీవన సూచిక వృద్ధిని మెరుగుపరిచి జీరో క్రైమ్ కోసం అవసరమైన విధానాలు అమలు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నగర, పట్టణ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 100 స్మార్ట్ సిటీలను గుర్తించి నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ గారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, నేరాలను ముందస్తుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా నిలుపుదల చేయాలి, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను, అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సరిత గారు, మేము ఇక్కడ హాజరు కావటం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్కి సంబంధించి ముందు విద్యార్థులు, ఇక్కడ ఏదైతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విద్యార్థులు, అలాగే వివిధ రంగాల నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం, ఏదైతే నగరాల్లో నేరాలు జరగకుండా ఏ విధంగా సాంకేతికతను వినియోగించుకొని వాటిని నిలుపుదల చేసేటటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ సమావేశం. ఇటువంటి సమావేశాల వల్ల ప్రభుత్వానికి కూడా సాంకేతికను ఏ విధంగా అందిపుచ్చుకొని భవిష్యత్తులో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటానికి, అదే విధంగా ఏమైనా నేరాలు జరిగినప్పుడు నేరం చేసినటువంటి నేరస్తుల్ని వారిని పట్టుకునేదానికి కానీ ఈ సాంకేతికతని వినియోగించుకునేటటువంటి ఇప్పటికే సీసీ కెమెరాస్ కానీ, ఫేషియల్ రికగ్నిషన్ కానీ, బయోమెట్రిక్ సిస్టమ్స్ని వినియోగిస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవటం ద్వారా, ఏదైతే ఆధునిక సాంకేతికత ఒకవైపు ఇటువంటి మంచి కార్యక్రమాలకి, ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకి వినియోగించేటటువంటి విధంగా ఉన్న పరిస్థితుల్లో, మరోవైపు నేరాలకు కూడా సాంకేతికతను వినియోగించుకునేటటువంటి వాళ్ళు కూడా పెరిగిపోయారు. వారిని కూడా కట్టడి చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆధునిక పరికరాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ సదస్సులో మేము అభిప్రాయపడటం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా, ఎందుకంటే స్వర్ణాంధ్ర 2047 నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే
వికసిత భారత్ 2047 నాటికి ప్రధానమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో కేవలం ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, సామాజికపరమైన అంశాలు, అలాగే శాంతియుతంగా ఈ దేశంలో జీరో టాలరెన్స్ ఏదైతే క్రైమ్ మీద ఉందో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి సదస్సులు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క సమాచారాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం నిజమైనటువంటి స్వర్ణాంధ్ర వికసిత భారత సాధన వైపు అడుగులు వేసేటటువంటి విధంగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని సూచన. దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. గతంలో వెలుగు చూసిన లోటుపాట్లను అధిగమించి భక్తులకు సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడి. తురకపాలెం మరణాలకు కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. అధికారులకు ఆదేశాలు జారీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.